ఆ వీడియోలో ఉండే ఆ మహిళ నేనే. నేను రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్కి నేను కంగ్రాచ్యులేషన్స్ త్రూ ఫేస్బుక్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ రోజు నాతో ఆయన చాలాసేపు మాట్లాడి నా నెంబర్ తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చి టెలిగ్రామ్లో మెసేజ్ చేయనేసి చెప్పారు. నేను ఎమ్మెల్యే కదా అనేసి గౌరవంతో నేను మెసేజ్ చేయడం జరిగింది. నా గురించి మొత్తం తెలుసుకున్నారు. నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు. నాకు ఎవరెవరు ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, నా ఇల్లు ఎక్కడ, నాతో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. నాకు బేసిక్గా అమ్మ నాన్న లేరు. నా భర్త ఇన్ఫోసిస్లో పనిచేస్తారు హైదరాబాద్లో. కాబట్టి నాతో దూరంగా ఉంటూ వచ్చేవారు. నాకు ఒక బాబు ఉన్నాడు 3 సంవత్సరాలు. ఇవన్నీ నేను నా వైవాహిక జీవితం ఇలా ఉంది, నాకు అమ్మ నాన్నలు లేరు అని చెప్పుకుంటూ వచ్చాను. అదంతా తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి నాతో ఆయన చెప్తూ వచ్చారు, నువ్వు ఇలాగా బాధపడద్దు, నీకెవరు లేరు అనేసి అనుకోవద్దు, నీకు నేనున్నాను, నువ్వేమి ఉంటారు కాదు, నీకు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నేను ఉంటాను నీకు అని చెప్పేసి నాకు ఇలాంటి హామీలు ఇస్తూ వచ్చారు.